నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం నల్గొండ జిల్లా నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం అండి. చెప్పండి, నల్గొండ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి? నల్గొండ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకెళ్లేందుకు వికసిత్ భారత్ సంకల్ప అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది ప్రస్తుతం అది విజయవంతంగా కొనసాగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తాము ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 పథకాలను కూడా అమలు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వేల సంఖ్యలో ప్రజలంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా దరఖాస్తులు సమర్పించారు. అలాగే నాగార్జున సాగర్ లో కూడా కుడి కాలువ ద్వారా ప్రస్తుతం నీటి విడుదల జరుగుతుంది. నీటి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అధికారులు కూడా నీటిని కొంత పొదుపుగా వాడుకోవాలని చెప్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సంబంధించి దీనికి కూడా మహిళల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఎలా కొనసాగుతోంది? నల్గొండ జిల్లాలో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది విజయవంతంగా కొనసాగుతుంది. గత నెలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మున్సిపాలిటీ కేంద్రాల్లో నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నల్గొండ జిల్లాలో ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. వర్చువల్ గా మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించారు. ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 844 కేంద్రాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి నల్గొండ జిల్లా నోడల్ అధికారి లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా ప్రతిరోజు 24 కేంద్రాల్లో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ప్రజలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు కాకుండా దరఖాస్తు చేసుకున్న వారు కూడా పథకాలను దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞాపనలు వస్తున్నాయి? వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది. వికసిత్ భారత్ లో ప్రధానంగా ప్రజలంతా కూడా ఉపాధికి సంబంధించి ప్రభుత్వం కేంద్రం అందించే రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా సమర్పిస్తున్నారు. దీనికి సంబంధించి విశేష స్పందన లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ కూడా కావాలంటూ దరఖాస్తులు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం అందిస్తున్న రుణాలు కూడా తమకు గతంలో ప్రచారంలో లేకపోవడం వల్ల తాము పొందలేకపోయామని దానికి సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది? రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దాదాపు నల్గొండ జిల్లాలో 8 రోజుల పాటు కొనసాగిన ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 1,75,000 దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు చెప్తున్నారు. కంప్యూటరీకరణ పూర్తయిపోయిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి దరఖాస్తులు చేసుకున్నారో వాళ్లకు ఎంతమందికి ఏ పథకాల్లో అర్హులుగా ఉన్నారనేది తేల్చాల్సింది. అయితే అర్హులను తేల్చిన తర్వాత ఎంతమందికి దశల వారీగా ఇవ్వాలనే అంశాన్ని అయితే అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన ఆధ్వర్యంలో కంప్యూటరీకరణ జరుగుతుంది. నల్గొండ జిల్లాలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు ఎంత ఉన్నాయి? 2 తెలుగు రాష్ట్రాలు అన్నపూర్ణ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నీటి నిల్వలు అయితే కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. గతేడాది అంటే ఈ సీజన్ లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగర్ కి అయితే నీటి రాక పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగుల నీటి మట్టం అయితే ప్రస్తుతానికి 522 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేవలం తాగు నీటికి మాత్రమే నీటి విడుదల చేయగలుగుతామని అధికారులు చెప్తున్నారు. వ్యవసాయానికి కూడా రైతులు కొంత నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో నీటి అవసరాల కోసం ప్రస్తుతం రోజుకు 5,000 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా 11 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కు నీటి విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు. అలాగే ఎస్ఎల్బీసీ ద్వారా తాగునీటి కోసం మరొక 500 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ఏపీలోని కుడి కాలువకు అలాగే ఎస్ఎల్బీసీకి మినహా ఎలాంటి అవుట్ గోయింగ్ అయితే నీటి విడుదల జరగడం లేదు. అలాగే నాగార్జున సాగర్ కూడా ఎటువంటి నీటి రాక కూడా లేదని అధికారులు చెప్తున్నారు. నల్గొండ జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఎలాంటి ఆదరణ లభిస్తోంది? మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే ప్రకటించిందో ఆ మేరకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు మహిళలంతా కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. దీంతో మహిళల ప్రయాణికుల సంఖ్య దాదాపుగా రెట్టింపు అయినట్లుగా అధికారులు చెప్తున్నారు. మొత్తం ప్రయాణికుల్లో 70% పైగా మహిళలే ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఎక్కిన వారందరికీ కూడా ప్రస్తుతం 0 టికెట్ ద్వారా వారందరికీ కూడా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అదండి నల్గొండ జిల్లా నుంచి మా ప్రతినిధి రామకృష్ణ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.